అన్య దేశమైన ఐగుప్తులోనే దేవుడు అద్భుతాలు చేస్తే ఈ అరణ్యంలోకి వచ్చాడు దేవుడు చేయడా? ఒక మాట, ఇంటి నుండి బయటకు వచ్చేసాక ఇంకా ఎక్కువ పవర్ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఇంట్లో బానిసత్వం చేసామనుకో, కొంతమంది పని మనుషులు ఏమా మరి ఏంటి ఇక్కడ సరిగ్గా పని చేయలేదు, నువ్వు నీకు జీతం లేదు ఈ రోజు అన్నావు అనుకో, ఆ యజమానుడితో నేను ఈ రోజు నుంచి పని మానేశా, నేను నీ దగ్గర పని చేయను అనుకొని బయటకు వెళ్ళింది అనుకో, ఎప్పుడన్నా రోడ్డు మీద కనబడింది అనుకో, ఈ యజమానుడు ఆ దాసురాలైనటువంటి ఆమె పలకించింది అనుకో, నీతో మాట్లాడాను కదా, నేను నీతో మాట్లాడను అంటదా అన్నా? ఎందుకని? ఇంట్లో పని చేసినప్పుడు లోబడింది, ఇంటి బయటికి వెళ్ళాక నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వెవరో నాకు సంబంధం లేదు వెళ్ళిపో అంట, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా పని చేసి మానేసామనుకో, ఆ ఎవడో యజమాని ఎదురైనా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని మనం ఇప్పుడు అది కట్టు మానసం కాదు, ఇప్పుడు ఆ నుంచి బయటకు వచ్చాం, ఆ మాత్రం కూడా నాకు తెలియలేదా? ఆలోచించండి, ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు కదా, ఇక ఆ బానిసత్వం లేదుగా. ఐగుప్తు ఎంతమంది అంట 600 రథాలు బయలుదేరాడు కదా, 600 రథాల్లో కనీసం ఇద్దరు నేర్చుకున్నారు అనుకో, ఎంతమంది అవుతారు? 1200 మంది అవుతారు. పోనీ గుర్రం మీద వచ్చేవాడు ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం, సపోజ్ అనుకుందాం. ఇది ఒక 1200 మంది, వాళ్ళు ఒక 1000 మంది, ఎంత వేరు? 1200 1000 ఎంత? 1300. పోనీ పరిగెత్తుకుంటూ బల్యాలు పట్టుకొని ఏంటి బాణాలు వేసేవాడు ఇంకో 1000 మంది ఉన్నారు అనుకో, 1400. మహా అయితే వీళ్ళు 100 లోపే. వీళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 6 లక్షల మంది ఎక్కడ, 5,000 సైన్యం ఎక్కడ? పోనీ నేను 5,000 అంటున్నాను, 1400 1500 ఎందుకు, 5,000 మంది ఉన్నారు అనుకున్నాం ఐగుప్తీయులు. వీళ్ళు ఎంతమంది? ఏమంటే కనీసం ఒక్కొక్కడు ఒక్కడిని కొట్టా చచ్చిపోడు, ఒక్కొక్కడు 10 మంది కొట్టా చచ్చిపోడు. 6 లక్షల మంది 5,000 మందికి భయపడతారా? దేవుడు అందుకనే వెయిట్ చేశాడు, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు అంటారు, మన చోరికి రావద్దు మోషే, మేము మరలా వెళ్తాం, ఈ పక్క చెబుతాం, మరలా వెళ్తాం, మేము దెబ్బలే తింటాం, మాకు అదే ఇష్టం, మేము అక్కడికే వెళ్తాం. ఇంకా ఈయన మాటలు వింటే నిజంగా మేము ఐగుప్తులో ఏం తిన్నాం తెలుసా? దోసకాయలు తిన్నాం, కేకరకాయలు తిన్నాం, మంచి మంచి తిన్నాం, వీళ్ళ బొంద తిన్నారు. ఆడు పోస్తే గంజి తప్ప వీళ్ళు ఏం తిన్నారు. అందుకే దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తుంటాడు. మోషేతోనే మరి మాట, మా జోలికి రావద్దు మోషే, మేము మరలా అక్కడికి వెళ్ళిపోతాం. దేవుడు అక్కడికి వెళ్ళడానికి తీసుకొచ్చాడు బయటికి. ఆ తర్వాత మాటలు చదువుతుంది, సిగ్గులేని మాటలు అన్నమాట. కొన్నిసార్లు మనం అంతే అనుకుంటాం, అసలు వద్దయా నీతో కన్నా ఆ పని చేయడమే మాకు మంచిది. అందులో ఆశీర్వాదం ఉంది, అందులో దేవుడిచ్చే గొప్ప విడుదల ఉంది అని తెలుసుకోలేనటువంటి జీవితాలు ఇవి. అందుకే అంటాడు, మేము మరలా అక్కడికే ఐగుప్తులకు దాసులం ఉందామని ఐగుప్తులో మేము నీతో చెప్పలేదా? మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులం ఒకటి అది మేలంట. బానిసత్వం ఉండటం మేలంట. స్వతంత్రత ఇచ్చి విడుదల. ఈ రోజు ఏ రోజు? గణతంత్ర దినోత్సవం, అంటే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ అంటే ఏంటి? నీకు తెలిస్తే చెప్పలేదు. రిపబ్లిక్ అంటే మన వ్యక్తిగతమైనటువంటి విషయాలను మనం స్వతంత్రంగా ప్రకటించుకునే రోజు అన్నమాట రిపబ్లిక్. ఇది నా వ్యక్తిగతం, నేను మరలా రిపెంటెన్స్ అయ్యి వ్యక్తిగతంగా నా హక్కు ఇది అని నేను పొందుకున్న రోజు. స్వాతంత్రం అంటే ప్రజలందరికీ వచ్చిన ఒక బ్రిటిష్ పాలన నుంచి ఒక స్వాతంత్రం అది. అయితే ఇక్కడ ఈ మాట్లాడుతున్నాడు, ఐగుప్తులో నుండి మేము బయటకు వచ్చాం కాబట్టి ఆ చివరి వచ్చిన దగ్గర హింసించుకుందాం. చూడండి, ఐగుప్తులో చచ్చుట కంటే మాకు వాళ్ళకి దాసులు ఒకటి మేలని చెప్పి 11వ వచనం. ఇక మోషే తట్టుకోలేక వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 6 లక్షల మందితో ఒకటే మాట చెప్తున్నాడు, భయపడొద్దు, డోంట్ ఫియర్. ఎందుకో తెలుసా? ఈ మాట అనడం ఏమండి, మోషే ఒక్కడే ఎంతమంది జనాలు? ఒక్క దెబ్బ కొట్టినా చచ్చిపోతారు మోషే. 6 లక్షల మంది తల దెబ్బ కొడితే అసలు బతికే ఉండదు. ఈ 6 లక్షల మందితో మోషే మాట, భయపడొద్దు. ఎవరైనా వింటారా? వెనకాలేమో సైన్యం భయంకరంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇంత వాళ్ళు కొరడాలు వేసుకొని బల్యాలు వేసుకొని బాణాలు పెట్టుకొని చాలా వేగంగా వచ్చేస్తున్నారు. పోనీ ఎక్కడికి వెళ్ళిపోదామంటే సముద్రం ఉంది,
అసలు నీడలో దూకుసామంటే నువ్వు మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మా జోలికి రావద్దు మోషే, వస్తే మాత్రం నీకు మర్యాద ఉండదు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు అక్కడ. అయినా మోషే తెగించి వాళ్ళని మాట్లాడు, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణ మీ బోరక నిలుచుండి చూడుడి. అసలు ఈ మాటలో మోషేకి ఎంతో ధైర్యం ఉండాలండి. ఊరికే నిలబడి చూడమంటే ఏంటయ్యా? వెనకొస్తుంది ఏమన్నా పెళ్లి చూపుకు వస్తాను అనుకున్నావా? మర్యాదగా పలకరించడానికి వస్తున్నాను అనుకున్నావా? ఏమైనా సంధి చేసుకొని సమాధానం పడి ఏం పర్లేదులేమ్మా, వెళ్ళిపోయారులే, మరలా రండి అని పిలుతానికి వస్తారనుకుంటున్నావా? అలా వచ్చే రకం కాదు వాళ్ళు. వాళ్ళు ఎవరో తెలుసా? ఐగుప్తీయులు. వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళ దగ్గర బలం ఉంది. ఎంత కాడికి చెప్పబడతారు వాళ్ళు. నువ్వేంటి ఓరకే నిలబడమంటావు? ఓరకే నిలబడితే ఏమవుతుంది? మోషే మరలా మాట్లాడుతున్నాడు, మీరు ఓరక నిలుచుండి యెహోవా రక్షణను చూడండి. మీరు నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఎంత విశ్వాసం అండి మోషే, ఎంత విశ్వాసం. అందుకే అంటాడు, మోషే నా ఇల్లంతటిలో. అంటే మోషే నమ్మినట్లుగా ఆ ఇశ్రాయేలులో ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి, ఏ ఒక్కరు 6 లక్షల కాలం కలిగిన వారిలో దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా. మోషే చెప్తున్నాడు, మీరు ఈ రోజు మీ వెనక తరుముతున్న ఐగుప్తులు ఉన్నారో ఇక వారి ఎవ్వరు మీరు చూడరు. ఏమవుతుంది? ఏం జరగబోతుంది? చదవండి వచ్చినా చదవండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో ఆగుతారా? ఆ మాత్రం చెప్పినంత మాత్రాన వాళ్ళ భయాలు వాళ్ళే, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళే. వెనకేమో సైన్యం, ఎదరేమో సముద్రం. అయినా మేము మధ్యలో ఇరుక్కుపోయాం. ఇప్పుడు మేము వెనక చూస్తే నుయ్యి, ఎదర చూస్తే కొయ్యి అన్నట్లే ఉంది మా పరిస్థితి. ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితిలో రోఫీ కూర్చోలేసి అర్థం కాని పరిస్థితిలో ఉండగా మోషే మాట్లాడుతున్నారు, మీరు భయపడొద్దు, దేవుడు చేసే రక్షణ మీరు కన్నులారా చూడండి. యెహోవా ఇప్పుడు యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పి ఆ వచనం చదవడం. అందులో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు. నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి పాయలుగా చేయము. సముద్రాన్ని ఏం చేయమన్నాడు? పాయలుగా చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది. ఇది దేవుని కర్ర. ఇదిగో నీ చేతిలో ఏముంది? దేవుని గ్రంథం ఉంది. ఇది ఎలాంటి కార్యాలనైనా సాధ్యపరచగలిగినటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, ఎదురుగా సముద్రం ఉందయ్యా, ఆ సముద్రాన్ని చూసి భయపడతావేంటి? సైన్యాన్ని చూసి భయపడతావేంటి? ఒక్కసారి నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చాపు. మోషే వెంటనే చాపాడంట. ఆ సముద్రం ఏమైందంట? 2 పాయలుగా చీలిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా 6 లక్షల కళ్ళు అలా చూస్తూ నిలబడిపోయినాయి అంట. దేని వెంట? సముద్రం వైపు. సముద్రం 2 పాయలు అయిపోవడం ఏంటండి? ఎవరైనా చూసారా? ఎక్కడ సముద్రాన్ని చూసారుగా? కళ్ళ దూరం ఎంత దూరం ఉందో అంత దూరం సముద్రం కనపడుతుంది. అలాంటి సముద్రం ఏమైపోయిందో తెలుసా? పాయలుగా చీలిపోయిందంట. ఆరిన నేల, అంటే మనం నడుస్తున్న నేల ఎలా ఉంటుందో అలా ఆరిన నేల అయిపోయిందంట. ఒక్కసారిగా ఎంత గొల్లు చేసి ఉండాలి ఇశ్రాయేలు జనాంగం. ఎప్పుడన్నా నీళ్లు ఎలా చీలిపోయినాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా మన కళ్ళ ముందు జరిగితే వెంటనే మనలో ఏమొస్తాయి? అరుపులు వస్తాయి, ఆనందం వస్తుంది, గట్టిగా అరుస్తాం, కేకలేస్తాం, అని అరుస్తాం కదా. అలాగా 6 లక్షల మంది ఒక్కసారిగా ఆ సముద్రం చీలిపోయినప్పుడు వాళ్ళందరూ గట్టిగా దేవుడు స్తుతించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన వాడు మన దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఆరిన నేలలో 6 లక్షల జనాంగాన్ని మోషే అవతలకి నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం చదువుకుందాం, చూడండి 22వ వచనం చదవండి. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిచిరి. ఎక్కడ నడిచారంటాడు? ఇప్పుడు నీళ్లు తొలగిపోయినాయి. అక్కడ ఏమంటుంది?
తడి ఉంటుంది కదా, చెమ్మ ఉంటుంది, అదన్నా ఉందా? వాక్యం రాస్తున్నాడు ఎంత క్లియర్ గా, ఆరిన నేల మీద వాళ్ళు అంటే ఆన్ స్పాట్ అన్నమాట. ఆ నీళ్ళు వెళ్ళిపోవటం, ఆ నేల ఆరిపోవటం, అది పొడి నేల అయిపోవటం. ఒకవేళ తడి నేలలో నడిస్తే ఏమవుతారు వాళ్ళు? దిగిపోతారు, కాళ్ళు దిగిపోతాయి. ఒకవేళ అలా బురదలో నడిస్తే వీళ్ళ నడక స్లో అవుతుందేమోనని దేవుడు ఏం చేస్తుంది తెలుసా? ఆరిన నేలను పరిచాడు. ఇంకెంతకంటే అద్భుతాన్ని ఇంకేమైనా ఉంటాయా? ఆ ఆరిన నేల మీద 6 లక్షల జనాంగం, వారి సంతానం, వారి గొడ్లు గోద ఏంటి, వాళ్ళ బాతులు, వాళ్ళ కోళ్ళు, వాళ్ళ కుక్కో అన్నిటి కూడా దాటించేసే లోపలికి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన వారికి గోడవలే, గోడ కనపడుతుందిగా, ఈ గోడవలే ఏముందంట? నీళ్లు ఉన్నాయట. అంటే అందులో ఉన్న షార్పులు, అందులో ఉన్న తిమింగలాలు, అందులో ఉన్న చేపలు వస్తున్నాయి. నీళ్లు నిలబడిపోయి మరలా తిరిగి వెనక్కి. చూసారా 10 కమాండ్మెంట్స్ సినిమా? చూసారు ఎప్పుడు? 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ సినిమా. అందులో చూపిస్తాడు ఆ నీళ్ళన్నీ ఇలా నిలబడిపోతుంటాయి, అలా వచ్చి నీళ్ళు అలా వెనక్కి వెళ్ళిపోతుంటాయి. వీళ్ళందరూ ఆ సముద్రంలో చక్కగా చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. 6 లక్షల మంది జనాభా అవతలకి దాటిపోయి గోడ వలె ఉండేను ఐగుప్తీయులను, ఫరో రథములను. చదవండి 23వ వచనం. ఐగుప్తీయులను, గుర్రములను, రథములను, రౌతులను తరిమి సముద్రం మధ్యన చేరి. అతి సంగతి. వీళ్ళు ఎక్కడికి వచ్చారండి ఇప్పుడు? వీళ్ళేమో సముద్రం అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐగుప్తీయులు అందరూ ఎక్కడికి వచ్చారు? మధ్యలోకి వచ్చారు అన్నమాట. చూడండి, గమనించండి. ఇశ్రాయేలు అందరూ దాటిపోయారు, అవతలకి వెళ్ళిపోయారు, గట్టి అవతలకి వెళ్ళిపోయారు. వీళ్ళందరేమో అందుకే ముందే మాట చెప్పాడు, ఇక మీదట మీరు ఈ ఐగుప్తీయులను చూడరు. ఎంత విశ్వాసంతో చెప్పాడు తెలుసా మోషే? ఎంత నమ్మకంతో చెప్పాడు తెలుసా? ఒకవేళ ఇక మీదట మీరు ఐగుప్తీయులను చూడరు. నిన్ను వేధిస్తున్నా, నిన్ను హింసిస్తున్నా, నిన్ను బాధ పెడుతున్నా ఏ శ్రమైనా మరలా నువ్వు చూడవు. ఎప్పుడో తెలుసా? దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం నిలిపినప్పుడు. మోషే నిలిపాడు విశ్వాసం, అహరోను నిలిపాడు విశ్వాసం, మిరియాము నిలిపింది విశ్వాసం. ఇశ్రాయేలు జనాంగానికి ఆ విశ్వాసం అనే ఆ ఆయుధంతో వాళ్ళందరినీ అవతలకి దాటించాడు. ఇప్పుడు చదవండి ఆఖరి వచ్చిన 24. అయితే వేకువజామున అగ్నిమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండ వైపు చూచి ఐగుప్తీయుల దండను కలవరపరిచి వారి రథ చక్రములు ముడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోచుండ్రి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులందరూ అక్కడికి వచ్చాక వాళ్ళ రథ చక్రాలు ఊడిపోతున్నాయంట. అప్పుడు దాకా అగ్నిస్తంభంగా అవతల వైపు ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు సముద్రం అంచులోకి వచ్చాడు. ఎందుకని? ప్రజలందరూ దాటిపోయారుగా, ఈ చివరకు వచ్చాడు. ఆ చివరున్న అగ్నిస్తంభం ఇప్పుడు ఈ చివరకు వచ్చింది. అంటే సముద్రం ఎంట్రన్స్ లో ఉంది, సముద్రం ఎంట్రన్స్ లో ఉంది. ఇప్పుడు ఐగుప్తులందరూ సముద్రంలోకి వచ్చారు. అవతలకి వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకని? వారి రథ చక్రాలు ఊడిపోతున్నాయి. అప్పుడు అనుకున్నారంట, అదిగో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులతో మనం యుద్ధం చేయలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? వారి దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఎవరు కష్టపడ్డారండి? ఇశ్రాయేలీయులు కత్తులు పట్టుకున్నారు. ఏమన్నా బల్లెలు పట్టుకున్నారా? ఏమైనా బాణాలు పట్టుకున్నారా? ఏం పట్టుకున్నా? మోషే అందుకే చెప్పాడు, మీకు కలగబోవు రక్షణ మీరు ఓరక నిలుచుండి ఏం కష్టపడా ఊరికే నడుచుకుంటే వెళ్ళారు అవతలకి, అంతే. వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలియదు. ఆఖరి వచ్చి చదివితే అక్కడ అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపమని. ఫినిష్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే మధ్యలోకి వచ్చారో అప్పుడు సముద్రము మీద తన చేయి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లెను. కనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రము మధ్యలో ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాడు. ఎంత కప్పేశాడు? సముద్రంలో కప్పేశాడు. ఇక మరలా చూడటానికి అవకాశం లేదు. సముద్రం మధ్యలో వెళ్ళిపోయారంట. తిరిగి బయటకు కూడా
రాలేని పరిస్థితి. మోషేతో చెప్పాడు, ఒక్కసారి మరలా వెనక్కి తిరిగి నీ చేయి చాపు, ఆ సముద్రం మరలా కలిసిపోద్ది. విడిపోయింది కదా, ఫస్ట్ ఇశ్రాయేలు దాటేశారు కదా, ఐగుప్తుల మధ్యకి వచ్చేసారు కదా, ఇప్పుడు మరలా వెనక్కి తిరిగి చేయి చాపు, సముద్రం కలిసిపోయింది. ఐగుప్తులందరూ ఆ సముద్రంలో కప్పివేయబడిపోయారు. ఇప్పుడు ఐగుప్తు దేశం అంతా ఖాళీ, అక్కడ ఎవ్వలేదు, వాళ్ళ పుట్టిన పిల్లలు తప్ప. అంతే కదా, మొత్తం సైన్యం అంతా ఎక్కడ ఉన్నారు? సముద్రంలో ఉన్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడండి. ఎందుకు చెప్తున్నాను తెలిసి ఈ మాట? మోషేను దేవుడు నిలబెట్టుకొని ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో 6 లక్షల కాల్బలాన్ని ఎలా దాటించాడో అదే దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడే, ఐగుప్తు సముద్ర సైన్యాన్ని ఆ సముద్రంలో ముంచిన దేవుడే నేటికి మనతో ఉన్నాడు. మరలా చెప్తున్నాను, లాస్ ఏంజల్స్ లో, ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో అగ్ని చేత కాల్చివేసిన దేవుడే మనతో ఉన్నాడు. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని ఆయన వర్తించాడు. ఎప్పుడో తెలుసా? మనము దేవుని మీద ఆనుకున్నాం, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు. కాబట్టి ఇశ్రాయేలీయుల వలె దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. తల వంచి